హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఓన్లీ 2 ట్రేడ్స్ తీసుకున్నాను. ఒక ట్రేడ్ లో వచ్చేసి స్టాప్ లాస్ హిట్ అయింది. సెకండ్ ట్రేడ్ లో వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్, ఆల్ టార్గెట్స్ అచీవ్డ్. అండ్ యాక్చువల్ గా స్టాప్ లాస్ హిట్ కాకూడదు ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ లో, బట్ అయ్యింది. సో ఎందుకు అయ్యింది అది కూడా నేను చెప్తాను. ఓకే. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ నేను లైవ్ మార్కెట్ లో ట్రేడ్ చేశాను మన ఇండికేటర్ తో. సో వీడియో ప్రూఫ్స్ అని పెట్టాను నేను లైవ్ మార్కెట్ లో రన్నింగ్ ట్రేడ్స్. అండ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ లో 345 లో ఎంట్రీ, 400 లో ఎగ్జిట్, 55 పాయింట్స్. క్రూడ్ ఆయిల్ లో పుట్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ చేశాను. పుట్ సైడ్ లో క్రూడ్ ఆయిల్ లో ప్రాఫిట్ బుకింగ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, మార్కెట్ లో ప్రెసెంట్ డే గ్యాప్ అప్ అయిన తర్వాత రీటెస్ట్ చేయడానికి మార్కెట్ రావాలి. రీటెస్ట్ చేసి బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇస్తే మార్కెట్ లో బయింగ్. అలా బయింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ సెల్లింగ్ రావాల్సిందే. బట్ దానికి ముందు మార్కెట్ లో ఆల్రెడీ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ లెవెల్ బ్రేక్ చేస్తే అది యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగానే పనిచేస్తుంది. ఈ బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గర మనకేం కావాలి? మనకు సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది కావాలి. ఓకేనా అండి? సో ఇక్కడ నాకేం దొరికింది? సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది దొరికింది. దాని తర్వాత ఇన్వాలిడ్ అయిన తర్వాత ఎఫ్ఈజీ రీటెస్ట్ ప్లస్ మళ్ళీ నాకు సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ దొరకగానే ట్రేడ్ తీసుకున్నాను. అండ్ మార్నింగ్ ట్రేడ్ టైం చూడండి, ఇది 10:56 AM. అంటే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ దొరికిన తర్వాత రీటెస్ట్ లో నేను తీసుకున్న ట్రేడ్. అండ్ ఇవాళ నాకు బ్యాంక్ నిఫ్టీలో చాలా కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది అంటే, నేను బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్న ట్రేడ్ టైం చూడండి ఇక్కడ 12:14 PM. మార్నింగ్ నేను ట్రేడ్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే, బికాస్ ఫస్ట్ క్యాండిల్ ఇండిసిజన్ అయింది కాబట్టి మార్కెట్ సైడ్ వే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్ చేసి ఎక్కడైనా రీటెస్ట్ రివర్సల్ ఇస్తుందా, లేకపోతే ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. సో బయింగ్ ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ ఇస్తే ఇమీడియట్ బయింగ్ చాలా పైకి వెళ్తది. సో ఇక్కడ రీటెస్ట్ ఇవ్వకుండా పైకి వెళ్తుంది అంటే దెర్ విల్ బి ట్రాపింగ్ అనుకున్నాను. దాని తర్వాత ఏం చేసింది మార్కెట్? సింపుల్ గా ప్రీవియస్ ఇండైరెక్ట్ ప్లస్ ప్రెసెంట్ డే క్లోజింగ్ క్యాండిల్ దగ్గర రివర్స్ లో రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్, మళ్ళీ రెడ్ క్యాండిల్ నో ఆర్డర్ బ్లాక్ అని ఇచ్చింది ఇక్కడ. ఓకేనా? సో నేనేం చేశాను, చలో నో ఆర్డర్ బ్లాక్ ఉంది, ప్లస్ ఓపెనింగ్ పాయింట్ దగ్గర బ్రేక్ డౌన్ ఉంది కాబట్టి సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లేదు. సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ లేకపోతే మార్కెట్ లో ఏమవుతుంది? ఇమీడియట్ బయింగ్ అనేది షూట్ అయిపోతుంది. సో నేను ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఓకే, టైం చూడండి 12:14 PM. ఇక్కడే ఎగ్జాక్ట్ ఇక్కడే తీసుకున్నాను. దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది అంటే, కిందికి వెళ్ళి లిక్విడేట్ చేసి, బయర్ లిక్విడేట్ చేసి ఇమీడియట్ గా ఆల్ టార్గెట్స్ ఇచ్చింది. సో ఇవాళ యాక్చువల్ గా లాస్ కాకూడదు, స్టాప్ లాస్ హిట్ కాకూడదు 45 పాయింట్స్, బట్ హిట్ అయ్యింది. సో నేనేం చేయలేదు. అండ్ మీరు కూడా చూడండి, స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఆల్ టార్గెట్ ఇచ్చింది. నాకు చాలా కోపం వచ్చింది. సో లిక్విడిటీ స్వైప్ అయింది అనమాట. ఇక్కడ వితౌట్ ఎనీ ఆర్డర్ బ్లాక్ లిక్విడిటీ అనేది స్వైప్ అయింది. సో ఇవాళ ఇలా 2 ట్రేడ్స్ అనేవి నేను క్లోజ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి రేపు అనాలిసిస్ ఎట్లా? ఎందుకంటే ఇండిసిజన్ క్యాండిల్ వచ్చింది అంటే మార్కెట్ దాని లోపలనే ఉంటది. ఇవాళ మార్కెట్ దాని లోపలే ఉంది. కొంచెం బయటికి వచ్చినా మళ్ళీ ఆ లెవెల్స్ అనేవి కంప్లీట్ గా కవర్ చేసింది. బట్ వన్ డే అనాలిసిస్ కనుక మనం చూసుకుంటే, ఇక్కడ వన్ డే అనాలిసిస్ ప్రీవియస్ టైమ్ మార్కెట్ గ్యాప్ అప్ చేసింది కదా వన్ డేలో. ఇక్కడ చూడండి బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. సో బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ మార్కెట్ ఇక్కడ సస్టైన్ చేయలేదు కాబట్టి మార్కెట్ లో ట్రెండ్ అనేది సెల్లింగ్. ఇది ఇది మన ఇండికేటర్ పెట్టుకున్న మన ఇండికేటర్ మీకు చూపిస్తుంది. ఓకేనా అండి? సి, సో ఇక్కడ వచ్చేసి సాలిడ్ క్యాండిల్ రీటెస్ట్ చేసింది కాబట్టి సెల్లింగ్. రేపైనా ఎల్లుండైనా ఎప్పుడైనా మార్కెట్ ఈ లెవెల్ ని గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే ఎఫ్ఈజీ రీటెస్ట్ కంటిన్యూషన్ ఆఫ్ బయింగ్ ఉంటది. సో ఇప్పటికి మాత్రం మార్కెట్ సెల్లింగ్ ట్రెండ్ లో ఉంది అన్నట్టు మీనింగ్. ఓకేనా అండి? అండ్ రేపటి అనాలిసిస్ మనం చూసుకుంటే మార్కెట్ ప్రీవియస్ టైం ఒక లెవెల్ అనేది కవర్ చేసింది. ఓకేనా? ఇవాళ కూడా మార్కెట్ అదే ప్రీవియస్ బ్రేక్అవుట్ కవరింగ్ లోనే ఉంది. ఓకేనా అండి? సో ఈ కవరింగ్ అనేది దీనికి ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కాదు, బట్ కవర్ చేసుకొని సపోర్ట్ తీసుకుంటుంది అంటే దెర్ విల్ బి ఏ బయింగ్ సైడ్ మూవ్మెంట్. సో రేపటి కోసం మనం లెవెల్స్ చూసుకుంటే ప్రీవియస్ లెవెల్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర, రీసెంట్ లెవెల్స్ లేవు.
ప్రీవియస్ లెవెల్స్ లో కూడా మేజర్ లెవెల్ ఒకటి ఉంది. ఇది మార్కెట్ ఎవ్రీ టైం ఈ మేజర్ లెవెల్ ప్లస్ ఈ మేజర్ లెవెల్, ఈ 2 మేజర్ లెవెల్స్ బ్రేక్ చేస్తే బయింగ్, ఈ 2 మేజర్ లెవెల్స్ బ్రేక్ చేస్తే సెల్లింగ్ వెళ్ళాయి. అండ్ దీన్ని తప్పించి వేరే లెవెల్స్ చూసుకుంటే, ఇది కింది లెవెల్స్ అయితే ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా. వేరే ఇండైరెక్ట్ చూసుకుంటే ఒక ఇండైరెక్ట్ ఇక్కడ ఉంది, ఇంకో ఇండైరెక్ట్ ఇక్కడ ఉంది, రెండు ఇండైరెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా. ఈ రెండు ఇండైరెక్ట్స్ లో మార్కెట్ రేపు ఎప్పుడైనా కానివ్వండి సపోర్ట్ తీసుకోవాలి అంటే సపోర్ట్ అనేది ఈ పాయింట్ దగ్గర తీసుకోవాలి, 54,120. ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే ఓకే, సపోర్ట్ తీసుకోకపోతే మార్కెట్ ట్రేడ్ చేయకండి. అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్, ప్రీవియస్ బ్రేక్అవుట్ పాయింట్ బ్రేక్ చేసింది కాబట్టి మళ్ళీ పైకి వెళ్తే యాజ్ ఏ బ్రేక్అవుట్ లాగా సపోర్ట్ తీసుకున్నాం. అంటే మార్కెట్ లో ట్రెండ్ చేంజ్ అవ్వాలి అంటే సెల్లింగ్ నుంచి బయింగ్ కి 55,076 లెవెల్ అనేది మనకు బ్యాంక్ నిఫ్టీ అనేది సపోర్ట్ ఇవ్వాలి. ఓకేనా అండి. అండ్ ఇక్కడ చూద్దాం, ఇప్పుడు నిఫ్టీలో కూడా కొన్ని ప్రీవియస్ లెవెల్స్ ఉన్నాయి. సేమ్ ఇప్పటిదాకా బ్యాంక్ నిఫ్టీలో చూపించాను కదా, బ్యాంక్ నిఫ్టీలో లాగే నిఫ్టీలో కూడా ఒక లెవెల్ అనేది సస్టైన్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ అయిన లెవెల్ అంటే కాదు, ఇంపార్టెంట్ అయిన లెవెల్స్ వచ్చేసి ప్రీవియస్ ఉన్నాయి. మీకు చూపిస్తాను, ఒక లెవెల్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఒక లెవెల్ ఇక్కడ ఉంది, ఒక లెవెల్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఈ 3 మేజర్ పాయింట్స్ బ్రేక్అవుట్స్ యాజ్ ఏ బ్రేక్ డౌన్ లాగా కూడా పనిచేసాయి. సో ఆల్రెడీ మార్కెట్ ఒక లెవెల్ ని కవర్ చేసింది. సో రేపు ఎప్పుడైనా కానివ్వండి 23,740 అండ్ ప్రెసెంట్ ఇంట్రాడే పొజిషన్ ఇక్కడ 23,973. ఈ 2 మేజర్ లెవెల్స్ బ్రేక్ చేస్తేనే వాలటిలిటీ అనేది చేంజ్ అవుతుంది, ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది. అలా కాకుండా మార్కెట్ లో మూవ్మెంట్ చేంజ్ అవ్వాలి అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండి. ఓకేనా. ఈ 2 లెవెల్స్ ఫిక్స్. అండ్ సెన్సెక్స్ లో మనం చూసుకుంటే సెన్సెక్స్ లో కనుక మనం చూసుకుంటే సేమ్ టు సేమ్ నియరెస్ట్ పాయింట్స్ ఏమున్నాయి, ఇండైరెక్ట్స్ కావాలి. అంటే ప్రీవియస్ టైం మార్కెట్ ఆ పాయింట్స్ దగ్గరికి వెళ్ళే సపోర్ట్ తీసుకుంది అండ్ ఆ పాయింట్స్ దగ్గరికి వెళ్ళే బ్రేక్ డౌన్ తీసుకుంది అన్నట్టు. ఓకేనా అండి. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ ఇక్కడ 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 ఓకే. సో ఈ లెవెల్ మేజర్ లెవెల్స్ ట్రెండ్ షిఫ్ట్ కావడానికి. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, ట్రెండ్ షిఫ్ట్ కావడానికి, ఇంట్రాడే కోసం కాదు. ఎందుకంటే ఇంట్రాడే కోసం మేము పొజిషన్స్ అనేవి చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు అంటే మార్కెట్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అనేవి చాలా డిస్టెన్స్ లో ఉన్నాయి, దగ్గరలో అస్సలు లేవు. రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ నేను ఇస్తాను కదా, ఈ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో నేను ఏ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తానో మీరు ఆ లెవెల్స్ మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా అండి. సో రేపు మార్కెట్ లో మనకు మేజర్ సపోర్ట్ కావాలి అంటే 76,540, 75,869. అలా కాకుండా బ్రదర్ మేము ఇంట్రాడే చేసుకుంటాము అంటే మీకు సెన్సెక్స్ లో 76,244 ఉంది ఒక లెవెల్. అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి ఇక్కడ 54,747. నిఫ్టీలో లెవెల్ వచ్చేసి 23,860. 3 లెవెల్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లో వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్అవుట్స్ అండి. ఈ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ బ్రేక్ అయితేనే మీకు బయింగ్. ఓకేనా అండి. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.